ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. లాస్ట్ చూసింది లక్కీ భాస్కర్ అనుకుంటా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేసింది. ఆ లెవెల్లో ఉంది కోర్టు మూవీ. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది సెకండ్ హాఫ్ లో ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడ్డాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇంక చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్. ఎవ్రీ యాక్టర్ నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశాడు. అండ్ మెయిన్ గా మంగపతి గారు చేసిన శివాజీ, ఆయన అసలు TFI లో కంబ్యాక్ గురించి మాట్లాడుకుంటే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఆ లెవెల్లో ఆయన యాక్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇంకొకటి మనకి ఏదైతే నాని గారు చెప్పారో కోర్టు మూవీ బాగుంటేనే హిట్ 3 చూడండి అని చెప్పారు. ఆ మాట మా స్టేట్మెంట్ మనం చూసుకుంటే హిట్ 3 మనం 2 సార్లు చూడొచ్చు. ఆ లెవెల్ అయితే కోర్టు ఉంది. నాని ఇచ్చిన స్టేట్మెంట్ పై 100% స్టాండ్ నిలబడడానికి 100% ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం హిట్ 3 2 సార్లు చూడొచ్చు. ఆ లెవెల్ ఉంది కోర్టు మూవీ అయితే. చాలా మంది కాకపోతే మూవీ ప్రొడ్యూస్ చేసి పబ్లిక్ ని రెచ్చగొట్టి మరి సినిమా థియేటర్లకు రప్పిస్తారు అంటారు. అది కరెక్ట్ అనుకోవచ్చా? ఇప్పుడు మనం నిన్న 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. దిల్ రూబా ఒకటి. దిల్ రూబా ఏంటంటే మెయిన్ గా చెప్పుకోవాల్సింది, ఒక యావరేజ్ మూవీని మనం బ్లాక్ బాస్టర్ అని రుద్దితే మేబీ అది హిట్ అవ్వచ్చు. కానీ ఒక బిలో యావరేజ్ మూవీని మనం బ్లాక్ బాస్టర్ రుద్దితే అది కంప్లీట్ డిజాస్టర్ అయితే. ఆ కోవలోకి వస్తుంది దిల్ రూబా. ఆ లెవెల్లో ఉంది. కంప్లీట్ గా ఆన్లైన్ లో వచ్చే ప్రతి రివ్యూ కూడా ఫేక్ రివ్యూ, ప్రతిదీ కూడా PR జనరేట్ చేసుకున్న రివ్యూ. కానీ కోర్టు ఏంటంటే జెన్యున్ రివ్యూ కనిపిస్తుంది. సో జెన్యున్ గా ఉంది. అండ్ PR మీడియా ఎంత రుద్దినా సరే ఆ రుద్ర మనకి సినిమాలో కంటెంట్ ఉంది. కంటెంట్ ఉన్నప్పుడు ఎలాగా ఆడింది, కంటెంట్ ఉన్నా ఎంత రుద్దినా సరే అవేమి పట్టించుకో జనాలు. కంటెంట్ బాగుంటే థియేటర్కి వెళ్ళి చూస్తారు. కోవలో చూసుకుంటే కోర్టు మూవీ చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉన్న మూవీ. గేమ్ చేంజర్ కూడా కంటెంట్ ఉన్న మూవీ కదా, బట్ అది ఏం అంత నెగిటివిటీ ఉంది కదా, ఆడలే కదా. కోర్టు కూడా సేమ్ అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. లేదు, కోర్టుకి ఇలాంటి మూవీస్ చాలా జనాలు చూడాలి అని చూస్తారు కూడా. ఎందుకంటే ఇలాంటి చూస్తే ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. మనం బయట ఒక పిల్లడైనా సరే, లేదంటే ఒక బయటకు వెళ్ళి నేను ఒక తప్పు చేస్తాను, అది ఎలాంటి శిక్ష పడుతుంది, ఎలాంటి కాన్సిక్వెన్స్ ఉంటాయి, అలాంటివన్నీ వాళ్ళు తెలుసుకుంటే, వాళ్ళు ఒక లా గురించి చదువుకుని లా గురించి తెలుసుకుంటే సమాజం పట్ల వాళ్ళు ఎలా బతకాలనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అవునన్నా, కోర్టులో తప్పు లేదన్నా, ప్రేమలో తప్పు లేదు, కోర్టులో న్యాయం జరిగింది, తప్పు లేదు, ప్రేమలో పాట బాగుందన్న. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ లో ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టచ్చు. కంప్లీట్ గా కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే తన రైటింగ్ స్కిల్ తో ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొడతారు. ఎక్కడ ఒక ల్యాగ్ సీన్ లో ఫీల్ అవ్వకుండా, ఎక్కడ బోర్ కొట్టకుండా కంప్లీట్ ఎంగేజింగ్ గా సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎంగేజింగ్ ఉంటుంది. ఎక్కడ ఒక ట్రిమ్ చేద్దామనే సీన్ ఉండదు. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చి ఒక లవ్ స్టోరీ ఒకటి అంత మెచ్యూర్ లవ్ స్టోరీ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ నిబ్బ ఆశాలకి అదే కరెక్ట్ అనుకోవచ్చు. కానీ ఎక్కడ ఒక ట్రిమ్ చేయాల్సిన ఒక పాయింట్ కూడా లేదు. కంప్లీట్ గా 2 hours 30 minutes మూవీలో ఎక్కడ ఒక ల్యాగ్ సీన్ లేకుండా నెక్స్ట్ లెవెల్ లో తీశారు. అండ్ చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్. బయట అది కరెక్ట్, వాళ్ళ ఆర్టిఫిషియల్ తీసుకోలేదు కదా, ఒక యాడ్ చేసి తీసుకోలేదు కదా, బయట ఉన్న చట్టమే తీసుకున్నారు. ఇప్పుడు కిరణ్ పవర్ ఉన్న 10 మందిని తీసుకుని అది ఇది అన్నాడు కదా, అది మాటల వరకే పరిమితం అనుకోవచ్చు. ఇది మూవీ బస్సు పెంచాలని అలా మాట్లాడడానికి వచ్చా? మేబీ మూవీ దాంట్లో కాకుండా బయట చెప్పండి బాగుంటది. మేబీ ఆయన చేస్తారు, ఆయన మరీ అబద్ధం చెప్పి మంచిదే కాదు, చేస్తారు. కాకపోతే ఏంటంటే మూవీ ఫంక్షన్ లో కాకుండా బయట చెప్పుకుంటే ఇంకొంచెం మంచి పేరు వస్తుంది కదా అని నాకు. అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే మన దిల్ రూబా ప్రొడ్యూసర్ కూడా నన్ను చితకొట్టూరి మధ్యాహ్నం వరకు మూవీ బాగాలేకపోతే అన్నాడు. నాని కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ మూవీ బాగాలేకపోతే హిట్ ఎందుకు రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చా టికెట్లు బుక్ కావడం కోసం? అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ లో ఏంటంటే వాళ్ళు ఏదైతే ఒక హామీలు ఇచ్చి వాళ్ళు ఎలా చేస్తారో వీళ్ళు అలానే చేస్తున్నారు. సో రెచ్చగొట్టే తయారయ్యారు అనుకోవచ్చా వీళ్ళందరూ? లేదు, దిల్ రూబా ప్రొడ్యూసర్ చాలా తెలివిగా చెప్పుకున్నాడు. ఆయన ఎక్కడ మూవీ బాగాలేకపోతే అనలేదు, హీరో ఫైట్స్ బాగాలేకపోతే నన్ను కొట్టడన్నారు. ఫైట్స్ వరకు శామ్ బీజం అయినా సరే అది నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అండ్ కోర్టు కూడా ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టారు కాబట్టి అండ్ సినిమా కంటెంట్ నమ్మారు కాబట్టి అలాంటి డైలాగ్ చెప్పొచ్చు. అలాంటి డైలాగ్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు సినిమా లేకపోతే వాళ్ళ నెక్స్ట్ సినిమా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు కోర్ట్ అనేది ఆయన చెప్పిన మాటలో లేకపోయింటే ఆయన నెక్స్ట్ మూవీ హిట్ 3 పక్క బాగాలేకపోయినా వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన జడ్జ్మెంట్ చూసి ఎవరు నమ్మేవాళ్ళు కాదు. కానీ ఏంటంటే ఈ మూవీతో ఆయన జడ్జ్మెంట్ 100% నిజమైంది, న్యాయం జరిగింది. నాని అన్న చెప్పినందుకు అన్నా నిజంగా నాని అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న, న్యాయం జరిగింది. మూవీ ఇట్లాంటి మూవీని చూడండి దయచేసి. పనికి మాలిన సినిమాలు చూడకండి. ఆ లవ్వులు అని గివ్ అని పైనుంచి కింద పైనుంచి ఆ ఆలియా భట్ అని ఇంకో భట్ అని అట్లాంటి సినిమా చూడొద్దు దయచేసి. 2 చేతులు జోడిస్తున్నా పిల్లలకు ఇట్లాంటి సినిమాలు చూడండి. పుష్పను తగ్గించి దీన్ని పెంచి మాట్లాడడానికి కారణం ఏంటన్నా? నేను పుష్ప సినిమా 100కి 100% ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, తగ్గేదేలే అంటాడు. ఆడిపోయి ఇప్పుడు ఈడ తగ్గాడు, ఆ స్కూల్ పోతాడు, స్కూల్ పోయిన 10th class లో ఫెయిల్ అవుతాడు, కింద గోసి పైన ఒకటి షర్ట్ ఉండేది ఏముంటుంది, అదే కూలి పని చేయాల్సి వస్తే పుష్ప సినిమా చూస్తే. ఇట్లాంటి సినిమా చూసినాం అనుకో 10th పాస్ అవుతాడు, ఇంటర్ పాస్ అవుతాడు, డిగ్రీ పాస్ అవుతాడు, దాని తర్వాత మంచి ఉద్యోగం చేస్తాడు. పుష్ప బాగుంది, ఇక పుష్ప సినిమా గురించి ఎత్తకుండా పనికి మాల సినిమానా
అట్లా ఆ స్టోరీ నేను అల్లు అర్జున్ తిడతలేను, ఆ స్టోరీ రాసిన గాడికి తిడుతున్నా. పుష్ప బాగాలేకుండా 2000 కొట్టింది, 2000 కోట్లు కొట్టింది. నేను చెప్తున్నా, ఇంకోటి చెప్తున్నా, నీ పేరు నేను చెప్తున్నా చూడు, ఇగో చెప్తున్నా భయ్యా. హుస్సేన్ సాగర్ ఉంది భయ్యా, మన పక్కనే హుస్సేన్ సాగర్. ఆ హుస్సేన్ సాగర్ అందరు ప్రపంచ నలుమూలలో వచ్చి చూడటానికి వస్తుంది. దేనికి? అందులో మనం హైదరాబాద్ వాళ్ళు మొత్తం 1-2 పోస్తున్నాం, దాన్ని చూడటానికి వస్తారు. పనికి మాలిన సినిమాలు 100 మంది చూస్తారు. సినిమా కాదు, ఇక నువ్వు చెప్తే నేనేం చెప్పలేను. 2000 కోట్లు కొట్టిన సినిమాని బాగాలేదు అంటే ఇగో చెప్తా, ఇగో ఇంకోసారి చెట్లలో అమ్మాయి అబ్బాయి పోతే 100 మంది చూస్తారు. అదే సాంప్రదాయంగా ఒక తెలుగు అమ్మాయి పోతే ఎవరు చూడరు. ఇక నువ్వు చెప్పేదాన్ని నన్ను అల్లు అర్జున్ యాంటీయా? అల్లు అర్జున్ అంటే నా లవ్. మరి ఎందుకు పుష్పని ఎందుకు తిడుతున్నావు? పుష్పని తిడతలేను, ఆ స్టోరీ రాసిన గాడిని తిడుతున్నా. వై? బికాస్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్. ఈ తల్లి ఆయన వెనక చేతులు కాళ్ళు కట్టుకున్న తర్వాత ఫైట్ ఎవడన్నా చేస్తాడా? తెలుగు ఇంగ్లీష్ లో ఎవడన్నా చేశాడా? కట్టప్ప చేసావా? చేయలేదు. స్టోరీ రాసిన బట్టలు తీసుకొని కొడతారు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్, బట్టలు ఇప్పి కొడతారు. ఇప్పు ఏంది? ఏం నచ్చాలి సినిమాలో? ఏం నచ్చాలి? ఏం నచ్చిందో నీకు? చూసినారా భాయ్? బరాబర్ సినిమా బాగానే ఉంది, మాట్లాడు. అన్న కచ్చరాగా అలుగు ఇట్లానే ఉంటారు. పందులే గుంపులు వస్తాయి. నాని సింగిల్ గా వస్తాడు, తగ్గదులే. బాగానే ఉంది బ్రో, నీకు మాట్లాడే దమ్ము ఉంటే పుష్ప సినిమా అల్లు అర్జున్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. కానీ ఆ సినిమా స్టోరీ నాకు నచ్చలే. దాన్ని చూసి ఈ అన్నం చూసి నేర్చుకోవాలి. ఈ అన్న పోయి దొంగతనం చేసుకో. అదే విధంగా మన పుష్ప సినిమాను తక్కువ అంచనా వేస్తారు. పుష్ప సినిమా ఒకే మాట, పుష్ప సినిమా గురించి ఒకటి చెప్తున్నా. గుద్దలో దమ్ము లేనోడు మాట్లాడతాడు పుష్ప సినిమా గురించి, రికార్డులు కొట్టలేనోడు. ఒక మాట పుష్ప సినిమా మంచి సినిమా. అల్లు అర్జున్ అన్నని 100 సినిమాలు ఎవరైనా కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ, మేము పుష్ప సినిమాని ఆపుతాము అని 100 సార్లు చెప్తే 2000 కోట్లు కొట్టిన మగాడు అల్లు అర్జున్ ఆ సినిమా బాగాలేదంటారా? జనాలు ఏమైనా ఎదవలా? 2000 కోట్లు ఎందుకు ఇచ్చారు పుష్ప సినిమాకి? ఏదైనా పెంచుకొని సినిమా నచ్చకపోతే ఎవడు రాడు థియేటర్ కి, సరేనా? ఆ నలుగురు లాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఎవడో చూడడు. నువ్వైనా పోవు, పొద్దున్న నుంచి ఉద్యోగం చేసి సస్తనం, ఒక రిలాక్షన్ కోసం సినిమా కోసం. సినిమా ఎలా ఉంటాయిందయ్యా? మాకెందుకు 2 గంటల సేపు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారా లేదా? అంతేగాని పుష్ప సినిమా బాగాలేదంటాడా? నేను పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నా, అల్లు అర్జున్ అంటే నాకు కోపమే. కానీ పుష్ప సినిమా దెంగాడు, వాడు మగవాడు, అల్లు అర్జున్ మగవాడు. ఒప్పుకోవాలా? ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, మెగా ఫ్యాన్స్ అయినా అందరూ ట్రోల్ చేసినా రికార్డు కొట్టి చూపించాడు, సరేనా? కానీ పుష్ప సినిమా బాగాలేదు అనకండి. పాన్ ప్రాక్ సినిమాలు ఓకే, కానీ సినిమాలు అలాంటివి ఆడతాయి. కేజీఎఫ్ కానీ, ఒకటి RRR కానీ, కేజీఎఫ్ కానీ రికార్డు కొట్టిన ఏ సినిమాలైనా కూడా జనాలకు పనికిరావు. అర్థమైందా? అంత మాత్రం సినిమా బాగాలేదని అనకండి. ఇప్పుడు అలాంటి సినిమాలే కావాలి. మీకు దమ్ముంటే. ఎమోషనల్ అయ్యారు మీరు? ఎమోషనల్ కాదు బ్రో, పుష్ప సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కోటి సినిమా బాగున్నప్పుడు కోటి సినిమా గురించి మాట్లాడాలా? ఇంకా ఏది వచ్చినా సరే, పుష్ప రికార్డు బ్రేక్ అయిందా? ప్రభాస్ సినిమా వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ రేపు హరిహర విరమలు వచ్చింది అనుకో, పుష్ప సినిమా కన్నా బాగుందా? అసలు ఎందుకు అల్లు అర్జున్ గెలుపుతున్నారు? మన అన్న రికార్డు కొట్టినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మన రికార్డు పోయిందనుకో అన్ని మూసుకొని ఆగాల, మన టైం వచ్చేదాకా. అర్థమవుతుందా? పుష్పాన్ని తక్కువ చేస్తారా? ఎంత కష్టపడ్డాడయ్యా క్లైమాక్స్ లో, ప్రాణం పెట్టి చేస్తాడు అల్లు అర్జున్. ఆ సినిమా బాగాలేదంటారా? బాహుబలి, ఇప్పుడు పుష్ప రికార్డులు కొట్టాలంటే ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది. మహేష్ అన్న రావాల్సిందే, రాజమౌళి వల్లే అవుతుంది. ఇంకా ఏ సినిమాలు లేవు, సరేనా? అల్లు అర్జున్ ప్రతి ఓడి తిట్టేవాడే వాడి అమ్మ. ఆయనకి దమ్ముంది, డాన్స్ చేసే దమ్ముంది, ఫైట్ చేసే దమ్ముంది. ఇంకా ఎవరికి లేదు కాబట్టి మాట్లాడతారు, సరేనా? కోటి సినిమా బాగుంది, నాని అన్న స్టోరీ సెలెక్షన్ ఎక్సలెంట్. కానీ అలా సినిమా థియేటర్కి వచ్చి చూడరు. అల్లు అర్జున్, బాహుబలి, ప్రభాస్ వస్తేనే షో ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎంత కలెక్షన్ వచ్చింది? కోటి మహా అంటే 50 కోట్లు వస్తుందా? 2000 కోట్ల సినిమాతో పోలుస్తారు మీరు కోటి సినిమాని.
స్టోరీ బాగుంది కానీ అలాంటి సినిమాలకి ఆడియన్స్ రారు. మొన్న వచ్చిన చావా లాంటి సినిమాలకి ఓకేనా, అలాంటి ఉండరు. ఫ్యాన్ బేస్ ఉన్న సినిమాలే ఆడతాయి. అలాంటి సినిమాలు మనం కూడా ఎంజాయ్ చేస్తాం. పుష్ప సినిమా చూసినప్పుడు ఒక మాట చెప్పండి, ఎంత ఎంజాయ్ చేశారు మీరు? బాగా ఎంజాయ్ చేశారు లేదా? ఆ రష్మిక మందన పాట అన్నప్పుడు మొత్తం కింద నుంచి పైదాకా గారింది. మళ్ళీ అమ్మాలి అందుకలు అన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశారు. బయటకు వచ్చి మాత్రం బాగాలేదంటారు సినిమా. సినిమా సూపర్ ఉంది. పుష్ప సినిమా గురించి మాట్లాడే అర్హత మనకి లేదు. ఎందుకు లేదు బ్రో? మీరు ఒకటి చెప్తున్నా, నువ్వు ఏ కెమెరామెన్ తెలియదు. నువ్వు కెమెరామెన్ కూడా ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకో, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అడుగుతాడు. నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అనుకో, ప్రభాస్ గురించి అడుగుతావు. ఎట్లయినా అల్లు చూస్తావు, అర్థమవుతుందా? కానీ వాడు మగవాడు, అల్లు అర్జున్ మగవాడు. అల్లు అర్జున్ ఇప్పుడు మగవాడే, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. లవ్ చేయకముందు ఎలా ఉంటా, నేను ఒక గోన్ని అంటే నేను ఒక పెద్ద కంపెనీ పెట్టాలి, మధ్యలో లవ్ ట్రాక్ వస్తే ఎలా ఉంటది బాధలు, దాంట్లో ఎలా మునిగిపోతాం, ఎలా స్ట్రగుల్ పడతాం అనేది దీంట్లో స్టోరీ ఉందన్న. బాగుంది, స్టోరీ సూపర్ ఉందా, బాగుంది.